తయారు చేసి ఇచ్చాడా, కట్టండి పర్వాలేదు నా చెల్లెలైనా పర్వాలేదు అని చెప్పి ఇచ్చాడా అనేది మనం అది లాగాల పోలీసులు. నిన్న మనం ఎక్కడైతే పులివెందుల్లో పట్టుకొని పులివెందుల్లో రాజ మర్యాదలతో అతన్ని వదిలేశారో ఆ పోలీసులకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇన్ని రోజులు ఆశించామో అది ఈ రోజు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన ఉంటే అతను మాట్లాడిన భాష నాకు అది చెప్పాలనా వద్దా, చెప్తే ఎట్లా, నా నోరేమన్నా గలీజ్ అయిపోతుందా, నా నోరు డ్రైనేజ్ అయిపోతుందా ఆ భాష చెప్తే అనేది అర్థం కాని పరిస్థితి. వీక్షకులకు కూడా నేను ఒకటే మనం చేస్తున్నాను సార్. అంటే ఎందుకంటే ఇది సంఘంలో అందరికి తెలియాలా, తెలియకపోతే మళ్ళా ఇంకెవరైనా కూడా ఇలాంటి భాష వాడతారేమని భయంతో బాధతో ఇతను వాడిన భాషను ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను విత్ మీ పర్మిషన్తో. ఇప్పుడు ఇతను ఏం రాస్తాడు, కమ్మ రాజ్యంలో బాపన లంజ అంట. నేనేం మాట్లాడాలి సార్? కమ్మ రాజ్యంలో బాపన పాస్టర్ లంజ అంటే ఏ జాతిని ఇతను మాట్లాడుతున్నాడు? అంటే ఎవరు లేదా ఇతనికి ఏ కులమో అవసరం లేదా? సొంత అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అంటావా పాస్టర్ బాపన లంజ అంటే, సొంత అన్నను జగన్ రెడ్డి అంటే తప్పే ఉంది సార్. అంటావా బాపన పాస్టర్ లంజ ఎట్లా మాట్లాడాలి సార్? దీన్ని ఎలా చర్చించుకోవాలి మనము? కమ్మ బొల్లిగాడి దగ్గర ప్యాకేజీ, ఇంక నేను ఆ మాట అనలేను, మింగేసి అంటే కట్ చేస్తున్నా. ప్యాకేజీ ఇంకొక పదం వాడాడు, మింగేసి ఈ బాపన పాస్టర్ డాష్ డాష్ అన్న మీద తిరుగుబాటు చేసి. ఈ భాష ఏంది సార్? నాకు అర్థం కాలేదు. అంటే సభ్య సమాజంలో మనం ఉన్నామా? అతని నోరు మనం పెనాయిల్ వేసి కడగలనా, లేకపోతే యాసిడ్ వేసి కడగలనా? వీళ్ళకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక పక్కన పెడదాం సార్. సొంత చెల్లెల్ని రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు, ఆమె రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు, విజయమ్మ బిడ్డ మాత్రమే అంటే ఏం అర్థం చేసుకోవాలా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు, విజయమ్మ బిడ్డ మాత్రమే. విజయమ్మను అడగండి ఎవరికి పుట్టిందో ఎవరికి కనిందో. అంటే ఒక తల్లిని పట్టుకొని ఈ విధంగా పోస్టు పెడితే జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తూ, భారతమ్మ మీకు దన్నమమ్మ, మీరు చూస్తూ అంటే మీరు చూడలేదమ్మా. వీళ్ళని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి వీళ్ళు పోరాట యోధులు అని సంబోధిస్తున్నాడు. అంటే సురేంద్ర నాయుడు గారు నిన్న ఇన్ఫాక్ట్ అదే ఆయన మాట్లాడిన రాత్రి కూడా ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వీఆర్ ఫైటింగ్ ఎ డ్రకోనియన్ గవర్నమెంట్ విచ్ ఇస్ టెర్రరైజింగ్ సోషల్ మీడియా activists by floating all democratic principles and human rights. I am with each of these social media activists who stands for truth. నిజం పక్కన నిలబడే వాళ్ళ కోసం, నిజం కోసం నిలబడే వాళ్ళ కోసం కూడా ఆయన నిలబడతాట. కానీ ఆయన మరి ఏ నిజాల గురించి ఆయన నిలబడి ఉంటారు? ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి వాడిన అసభ్య పదజాలం మనం అంతా చూసాం, మళ్ళీ రిపీట్ చేయనక్కర్లేదు. అది చూసాం. ఇలాంటి అంటే ఒకప్పుడు ఈ దేశంలో చెప్పుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు, మహాత్మా గాంధీని మేము చూసాం, మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో మేము ఉన్నామని. ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాడు మన మధ్య ఉన్నాడని చెప్పుకునే ఒక దౌర్భాగ్యమైన నిస్సహాయ స్థితిలోకి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. మీ గవర్నమెంట్ ఎందుకో ఇన్నాళ్ళు ఉదాసీనంగా ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఖచ్చితంగా నేను దీన్ని ఒప్పుకుంటున్నాను సార్. ఇన్ని రోజులు 5 నెలల పాటు ఇలాంటి సైకోలను, ఉన్మాదుల్ని ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి జనాల మీద వదిలేసినటువంటి వీళ్ళని చూసి చూడనట్టు ఎందుకు కూటమి ప్రభుత్వం ఉండిందనేది నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకైనా
ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు కోకోలలో పుట్టారు సార్. రేపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ట్వీట్ చేశారు, దాని అర్థం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది నిజాల పక్క నిలబడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టును ఒప్పుకుంటున్నారా? రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల గారు పుట్టలేదు, విజయమ్మకు మాత్రమే పుట్టింది, విజయమ్మను అడగండి ఎవరికి పుట్టిందో అని పెట్టాడు అంటే అతను నిజాలు మాట్లాడినాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలేమో, మనందరం అనుకోవాలేమో.